ఇది క్వశ్చన్ అవర్లో కూడా క్వశ్చన్ వచ్చింది, అప్పుడు మేము మాట్లాడలేకపోయినాము. మీ ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం అంటే, ఈ యోగివేమన యూనివర్సిటీ మా కడప జిల్లాలో ఉంది సార్. ఆ యోగివేమన యూనివర్సిటీకి సంబంధించి ఆ పెండింగ్ బిల్డింగ్స్ అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. సో దానికి సంబంధించి దాదాపు 2013 నుంచి కూడా 36 కోట్ల రూపాయలతోటి దానికి ఎస్టిమేట్ చేస్తూ అక్కడి నుంచి కూడా ప్రభుత్వానికి వచ్చింది సార్. సో దానిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా. ఎందుకంటే వెనకబడిన జిల్లాలో అదొక యూనివర్సిటీ ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సార్. దీనికి సంబంధించి ప్రొద్దుటూరులో కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, దానికి సంబంధించి కూడా 34 కోట్ల రూపాయలతోటి పెండింగ్ బిల్డింగ్స్ కోసం పంపించడం జరిగింది. సో ఇవి ఇమీడియట్గా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సో ఇదే కాకుండా దాదాపు ఈ యూనివర్సిటీకి సంబంధించి ఈ పెన్నా రివర్ నుంచి కూడా ఈ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఉంది సార్. సో ఆ స్కీమ్లో ఒక యూనివర్సిటీ కాకుండా మా కాన్స్టిట్యున్సీలో పెళ్లిమరి మండలంలో కొన్ని గ్రామాలు, ఒల్లూరు మండలంలో కొన్ని గ్రామాలకు సంబంధించి కూడా తాగునీటికి ఆ స్కీమ్లో కంబైన్ చేసి పెట్టడం జరిగింది సార్. సో ఇవన్నీ కూడా ఆ దగ్గరలో చెరువు కింద పల్లె అని చెప్పేసి ఒల్లూరు మండలంలో ఒక ఇసుక క్వారీ కూడా ఓపెన్ చేసి ఇప్పుడు పని జరుగుతుంది సార్. సో దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం యూనివర్సిటీకి నీళ్లు రాకుండా పోయే పరిస్థితి ఉంది, అట్లాగే ఆ గ్రామాలకు కూడా నీళ్లు రాకుండా తాగునీటికి సంబంధించి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది సార్ భవిష్యత్తులో. సో ఆ ఇసుక క్వారీని కూడా రద్దు చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. యూనివర్సిటీలో అయితే దాదాపు 27 డిపార్ట్మెంట్లు ఉన్నాయి సార్, 1500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు సార్. సో తప్పకుండా ఈ బిల్డింగ్స్కు సంబంధించిన ఆ డబ్బులు ప్రభుత్వం వారు శాంక్షన్ చేయాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాం సార్.